వందనాలు. చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము నాయనా, స్తోత్రము తండ్రి, స్తోత్రము ప్రభువా. మీరు సర్వశక్తి కలిగిన దేవుడివి, గొప్ప దేవుడివి, రోషము కలిగిన దేవుడివి అయ్యా. ఈ పునరుద్ధాన ఆదివారం రోజు అర్హత లేని వారికి అర్హత కలగజేయటమే నీ కృప నాయన. అట్టి నీ కృపను బట్టి అయ్యా ఈ దీనురాలను జ్ఞాపకం చేసుకుని మాట్లాడుచుండగా నన్ను మరుగుపరిచి మీరు మాట్లాడతారని నమ్ముచూ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను, వందనాలు చెల్లిస్తున్నాను. సమస్త చీకటి అంధకార శక్తుల్ని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో లయపరిచి నీ శక్తి అయ్యా, నీ పరిశుద్ధాత్మ శక్తి అయ్యా కమ్ముకున్నట్లుగా, ఆవరించుండునట్లుగా మీరే మాట్లాడి మహిమ పొందమని, సమస్త మహిమ ఘనత నీ నామానికే చెందులాగా మీ ప్రియకుమారుడు మా ప్రభు అయిన నజరేయుడైన యేసుక్రీస్తు నామములు అడిగి వేడుకుని ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. చిన్న పాట పాడుకుందాం, 2 లైన్లు. తండ్రి సన్నిధిలో రిషాలేం గారు పాడారు ఆ పాట. నేను అంతగా నాకైతే రాదు, కానీ నాకు వచ్చిన మట్టికి నేను 2 లైన్లు పాడాలని ఆశతో మరి పాడుతున్నా. సైన్యములకు అధిపతి నీకేగా నా స్తుతి, నా సైన్యములకు అధిపతి నీకేగా నా స్తుతి. ప్రియమైన దేవా యేసయ్యా నీకే నా స్తోత్రము, ఘనమైన రాజా యేసయ్యా నీకే నా వందనం. ప్రియమైన దేవా యేసయ్యా నీకే నా వందనం, ఘనమైన దేవా యేసయ్యా నీకే నా స్తోత్రము, నీకే నా స్తోత్రము, నీకే నా వందనం, నీకే నా స్తోత్రము, నీకే నా వందనం. నీ వాక్యమే ఇలా నా జ్ఞానము, నీ రక్తమే ఇలా నా జీవము, నీ వాక్యమే ఇలా నా జ్ఞానము, నీ రక్తమే ఇలా నా జీవము. సైన్యములకు అధిపతి నీకేగా నా స్తుతి, నా సైన్యములకు అధిపతి నీకేగా నా స్తుతి. ప్రియమైన దేవా యేసయ్యా నీకే నా స్తోత్రము, ఘనమైన రాజా యేసయ్యా నీకే నా వందనం, నీకే నా స్తోత్రము, నీకే నా వందనం, నీకే నా స్తోత్రము, నీకే నా వందనం. నీ వాక్యమే ఇలా నా జ్ఞానము, నీ రక్తమే ఇలా నా జీవము, నీ వాక్యమే ఇలా నా జ్ఞానము, నీ రక్తమే ఇలా నా జీవము. సైన్యములకు అధిపతి నీకేగా నా స్తుతి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. చిన్న వాక్యం చూసుకుందాం. నిర్గమాకాండంలో నుండి 6వ అధ్యాయము 2 నుంచి 9 వరకు చూసుకుందాం. మరియు దేవుడు మోషేతో ఇట్లనెను, నేనే యెహోవాను, నేనే సర్వశక్తి గల దేవుడను, పేరున కాని యెహోవా అని నామమున నేను వారికి తెలియబడలేదు. మరియు
వారు పరవాసము చేసిన దేశముకు కనాను దేశమును వారికి ఇచ్చుటకు నా నిబంధన వారితో స్థిరపరిచింది. ఐగుప్తీయులు దాసత్వమునకు లోబరిచి ఉన్న ఇశ్రాయేలీయుల మూలుగును విని నా నిబంధనను జ్ఞాపకము చేసుకుని ఉన్నాను. కాబట్టి నీవు ఇశ్రాయేలులతో ఇలాగు చెప్పుము, నేనే యెహోవాను. నేను ఐగుప్తులు వారిని నా బాహువు చాచి గొప్ప తీర్పును మిమ్మల్ని విడిపించి మిమ్ములను నాకు ప్రజలుగా చేసుకుంటుని మీకు దేవుడుగా యుండును. అప్పుడు ఐగుప్తీయుల బరువు క్రింద నుండి మిమ్ములను వెలుపలికి రప్పించిన మీ దేవుడు అయిన యెహోవాను నేనే అని మీరు తెలుసుకుందురు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు దేవుణ్ణని చెప్పి మిమ్మల్ని రప్పించి దాని మీద స్వాస్యముగా ఇచ్చేదను. నేను యెహోవానని చెప్పమనగా మోషే ఇశ్రాయేలులతో అలాగూ చెప్పెను. అయితే వారు మనోయాకులను బట్టి కఠిన దాస్యత్వము బట్టియు మోషే మాట వినలేదు. అయితే ఈ నిర్గమాకాండంలో నుండి 6వ అధ్యాయం కాడి నుంచి 2 నుండి 9 వరకు మనం ఇప్పుడు చదువుకుందాం. మరి దేవుడు నేను సర్వశక్తి కలిగిన దేవుడిని అని మరి మోషేతో మాట్లాడి ఉండగా, మరి మన దేవుడు సర్వోన్నతుడు, సర్వశక్తి కలిగిన దేవుడు. మరి మోషేకి ఇచ్చిన మరి ఈ పిలుపుని బట్టి మోషే ద్వారా మరి ఇజ్రాయేల్ని అందరినీ విడిపించాలన్నది దేవుని చిత్తము, దేవుని ఉద్దేశము. మరి అందుకే మరి ఫరో దగ్గర నుండి మరి మోషేని విడిపించి ఆయన పని చేయటానికి ఆయన ప్రజలైన ఐగుప్తుల్లో ఉన్న ఇజ్రాయేలు ప్రజలు మూలుగులను నేను విన్నానని దేవుడి మాట్లాడుచుండగా మరి మన మూలుగులు కూడా దేవుడు వినే దేవుడు. మన దేవుడు సర్వశక్తి కలిగిన మహోన్నతుడు, రోషము కలిగిన దేవుడు, జీవము కలిగిన దేవుడు. మన జీవము కలిగిన మన దేవుడికి ఏ విషయమైనా సరే మొరపెట్టినప్పుడు ఖచ్చితంగా ఆ మొర ఆలకిస్తాడు. ఎందుకంటే ఆయన ప్రమాణం చేశాడు, మరి నేను అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుణ్ణని మరి ఒట్టి వేసుకుని నిబంధన చేసుకుని ప్రమాణం చేశారు. కాబట్టి ఖచ్చితంగా మరి ఆయన ప్రజలు, ఆయన బిడ్డలు మూలుగులతో, కష్టాలతో, బాధతో ఫరో దగ్గర మూలుగుచుండగా నేను విన్నాను. ఆకాశమందున్న దేవుడు మరి భూమి మీద ఉండ తన ప్రజలు నిమిత్తము మొరపెట్టినప్పుడు ఆ మూలుగులు వినే దేవుడు మన దేవుడు. మన దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు, మన దేవుడు రోషము కలిగిన దేవుడు, మన దేవుడు పౌరుషము కలిగిన దేవుడు, మన దేవుడు జీవము కలిగిన దేవుడు. మరి ఆయన ప్రజలందరూ ఆ మూలుగులతో ఫరో దగ్గర పనిచేస్తూ మూలుగులతో ఉన్నప్పుడు మరి ఆయన అబ్రహాముకి, మోషేకి మరి ఆ ప్రమాణం చేసిన ప్రకారముగా మరి ఆ మూలుగులు విని మోషేతోనూ మాట్లాడారు. మరి మోషే వెళ్ళి మీ అందరికీ ఈ విషయాలన్నీ తెలిసిందే, మరి నాకు చెప్పమని దేవుడు చెప్పిన ఈ మాటలు వివరించటానికి అంత శక్తి బలము నాకైతే లేదు, కానీ సర్వశక్తి కలిగిన దేవుడు ఏదైనా చేస్తాడు. కాబట్టి నిలబడి ఉండగా జీవము కలిగిన దేవుడు మన పక్షాన ఏదైనా చేస్తాడు. ఎందుకంటే పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు. ఆయన పిలుపును బట్టి, ఆ ఒక్క పిలుపును బట్టే నేను ఈ దినము నిలబడి ఉన్నాను. దేవునికి మహిమ, దేవునికి కృతజ్ఞతలు. మరి మేము కూడా అన్యత్వములో మరి మూలుగుచ్చు, మరి నాకు అసలు యేసయ్య అంటేనే తెలియదు, ఆ పదమే తెలియదు, ఆయన దేవుడు అనేదే తెలియదు. ఎందుకంటే మరి తల్లిదండ్రులు మరి ఉండగానే మరి ఎన్నో విగ్రహారాలతో పూజలు చేసి
వచ్చిన కుటుంబంలో నుండే వచ్చాము కాబట్టి దేవుడంటే మనకు తెలియదు కాబట్టి, అయినా మనమంటే దేవుడికి తెలుసు, నేనైతే దేవుడికి తెలుసు, దేవుడంటే నాకు తెలియదు కాబట్టి. కానీ మరి అన్నీ మరి అమ్మ వాళ్ళ ఇంట్లోనే కానీ మరి భర్త దగ్గరికి వచ్చినా మరి అప్పుడైనా సరే అన్నీ తెలియని బాధ, ఏదో ఒక వేదనతో నా హృదయం ఉండేదన్నమాట. మరి రాత్రిపూట మరి నా భర్తకున్న అలవాట్లను బట్టి నేను దుఃఖిస్తున్నానో తెలిసేది కాదు, మరి దేని బట్టేది తెలిసేది కాదు. ఒకటే వేదన, బాధ. మరి ఒక్కదాన్నే కూర్చుని అన్నం కూడా రాత్రిపూట తినేదాన్ని కాదు. మరి ఒక్కదాన్నే కూర్చుని కన్నీళ్ళు నా కళ్ళమ్మటే కారిపోతా ఒక్కటే ఏడ్చేదాన్ని. మరి ఏ దేవుడికి మొరపెట్టాలో తెలియదు. నేను మొక్కే దేవుళ్ళకి మొరపెట్టాలన్నది కూడా, ఆ మొర ఆలకిస్తారని కూడా నాకు తెలిసేది కాదు. మరి ఆ మూలుగులు అప్పుడు మరి నేను తెలుసుకోకపోయినా మరి సృష్టికర్త, సజీవుడు, జీవము కలిగిన దేవుడు మనల్ని పిలుచుకున్నాడు కాబట్టి, నేనేంటో ఆయనకు తెలుసు కాబట్టి, నా హృదయంలో బాధ ఏంటో వేదన ఏంటో ఆయనకి తెలుసు కాబట్టి, ఆ మూలుగులు, ఆయన కన్నీరు, నేను కార్చే కన్నీరు విని మరి దేవుడు నేనే దేవుడని నన్ను మరి ఆయన పిలుచుకున్నాడు. అందుని బట్టి కృతజ్ఞతలు. నా కుటుంబము ఆయనలోకి రావాలి అనేదే ఆయన చిత్తము, ఇష్టము కాబట్టి ఆయన కృప చొప్పున మరి నా కన్నీరు మూలుగులు విని నన్ను పిలుచుకున్నాడు. మరి పిలుచుకున్న దేవుడు నమ్మదగిన దేవుడు. విగ్రహారాధ పాపంలో మేము ఉన్నప్పుడు మరి నా భర్తే అవ్వచ్చు, నా బిడ్డలే అవ్వచ్చు, నేనే అవ్వచ్చు, మరి అందరినీ విడిపించి సజీవుల లెక్కల్లో ఉంచి మరి ఆయన్ని స్తుతించటమే మనకి భాగ్యం అన్నమాట. మరి అంతకుముందు యేసు దేవుడని తెలియదు, దేవుడి దగ్గరికి వచ్చిన తర్వాతే తెలిసింది కాబట్టి ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు, జీవము కలిగిన దేవుడు. మనము మరి మన పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు. మన మట్టికే కాదు అని మరి సేవ చేయాలని దేవుడు పిలిచాడు కాబట్టి మరి ఈ సేవలో కూడా దేవుడు ఆయన కృపను బట్టి దేవుడు ఇప్పటి వరకు ఈ 3 సంవత్సరాలు ఆయనే నడిపిస్తున్నారు. ప్రతి వారము మరి భయంతోనే ఎలా జరిగితే అనుకున్నప్పుడు ప్రేయర్ చేసుకుంటా మరి ఆయన అడుగుతూ ఉన్నప్పుడు ప్రతి వారము ఆయన ఉచితమైన కృప చొప్పున మరి ప్రతి వారము నూతనముగా మమ్మల్ని నడిపిస్తున్నారు. అందుని బట్టి కృతజ్ఞతలు. ఇట్టి ధన్యత మాకిచ్చినందుకు కృతజ్ఞతలు. జీవము కలిగిన దేవుడు, సర్వ సృష్టికర్త అయిన దేవుడు, అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకైన దేవుడు, మోషే దేవుడు, మన దేవుడు మనకు చాలిన దేవుడు. మరి పాపములో శాపములో మనం ఉన్నప్పుడు మరి విడిపించటానికి మనల్ని పిలిచాడు, అలాగే మనల్ని విడిపించాడు. అట్లాగే మన పితరులను కూడా ఐగుప్తులో నుండి మరి ఇజ్రాయేల్ను విడిపించి మూలుగుల్ని ఎన్నాను నేను అని వాగ్దానము చేసి ఆ నిత్య నిబంధన జ్ఞాపకం చేసుకోనేను అని మాట్లాడాడు. ఆయన నిబంధన చేసిన తర్వాత ఒక్కసారి ఆయన మాట ఇచ్చిన తర్వాత ఆ మాట తప్పే దేవుడు కాదు. మనమైతే మాట తప్పుతామేమో, కానీ ఆయన మాత్రం మాట తప్పని రోషము కలిగిన దేవుడు, సర్వశక్తి కలిగిన దేవుడు, జీవము కలిగిన దేవుడు అన్నమాట. అది మన గుర్తెరిగి ఏ పనైనా మన పక్షాన చేస్తాడనే నమ్మకంతో ఆయన్ని మనము అడిగినప్పుడు ఖచ్చితంగా చేస్తారనమాట. ఎందుకంటే మరి మన్నే తెలియనప్పుడే మనని పిలిచాడు, రక్షించాడు. మరి తెలుసుకున్న తర్వాత మనం ఒకళ్ళమే కాదు కానీ మరి నశించిపోతున్న ఎన్నో ఆత్మల్ని మరి ఆయన తట్టు తిప్పే విధముగా మన పిలిచాడు. మనలో ఉండ బాధ, వేదన మరి వాళ్ళలోనూ ఉండి తెలియని బాధ, అన్నీ తెలియని బాధ, ఆ బాధ ఏంటో తెలియదు. మరి ఎవరు మాట్లాడే వాళ్ళు కాదు. ఎందుకంటే మేము చేసే విగ్రహాలు ఎప్పుడు నాతో మాట్లాడలేదు, ఎప్పుడు మరి ప్రతి ఉత్తరం ఇవ్వలేదు. మరి యేసయ్య దగ్గరికి వచ్చినాక జీవము కలిగిన దేవుడు ప్రత్యక్షపరుచుకుని నాతో మాట్లాడి, నేనున్నానమ్మా ఎందుకు భయపడతావు అని ఎన్నోసార్లు ఎన్నో విధాలుగా ఆ సర్వశక్తి కలిగిన దేవుడు నాతో మాట్లాడారు. నా హృదయంలో ఉండ వేదన, బాధంతా తీసివేశాడు. మరి నా మట్టికేనా, నా కుటుంబం మట్టికేనా, నశించిపోతున్న ఆత్మలు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళ కోసము కూడా మనం కన్నీరు విడిచి వాళ్ళ మూలుగులు కూడా దేవుడికి చెప్పినట్లయితే
మరి ఖచ్చితంగా వాళ్ళని కూడా ఇడిపిస్తాడన్నదే దేవుని సంకల్పము, దేవుడి చిత్తము. మరి నా ఇంటి వారు మరి మంచేదో చెడో తెలియని వాళ్ళు. ఎందుకంటే నేను ఒకప్పుడు అలాగే వాళ్ళకన్నా నేను ఎక్కువగా పూజించేదాన్ని. ఇప్పుడైతే మరి ఆ బిడ్డలకి ఎన్నోసార్లు మేము చెప్పాం, యేసయ్యని నమ్ముకోండి అని. అయ్యా మా మాట అయితే ఎవరింటారు యేసయ్య, నువ్వు దర్శించి నువ్వు మాట్లాడితేనే తప్ప నా మాట ఎవరింటారు యేసయ్య అని అన్నప్పుడు ఖచ్చితంగా నన్ను విడిపించిన దేవుడు, మరి ఐగుప్తులో నుండి ఇజ్రాయెల్ని విడిపించిన దేవుడు నా వారందరినీ, నా ఇంటి వారందరిని కూడా విడిపిస్తాడని, ఆయన నిత్యరాజ్యంలో ఉంచుతాడన్నదే దేవుని చిత్తం, నా ఆశ. ఎందుకంటే ఆయనకి సమస్తము సాధ్యమే. మనము ఏదేదో అడగట్లేదు, కానీ నశించిపోతున్న ఆత్మల్ని ఆయన వైపు తిరగాలన్నదే అడుగుతున్నాం. కాబట్టి ఖచ్చితంగా దేవుడు మారుస్తాడు. ఇక్కడ అలాగే మరి మార్చాడు. కొంతమంది అయితే వినకుండా వాళ్ళ హృదయాల్ని కఠినపరుచుకును అని వాళ్ళకున్న బాధను బట్టి ఇజ్రాయేలు ప్రజలందరూ వాళ్ళకున్న యాకులతను బట్టి, వాళ్ళల్లో ఉన్న బాధను బట్టి, కట్టికే హృదయము వాళ్ళల్లో కలిగి మరి యేసయ్య ఏది చెప్తున్నాడు, దేవుడు ఏది చెప్తున్నాడో, మరి దేవుడు ద్వారా మోషేతో ఏం మాట్లాడుతున్నాడో వినలేక వాళ్ళ మరి అట్లా కఠినపరుచుకున్నారని కూడా మరి 9వ అధ్యాయంలో ఆఖరి వచనంలో ఉంది. మరి అలాగే మరి మేము ఎంతమందికి చెప్పినా కొంతమంది అయితే నిజంగానే కఠినపరుచుకుని మరి మాట్లాడుతున్నారు. మీ దేవుడేనా దేవుడా, యేసయ్యేనా దేవుడు, మా దేవుడు కాదా? అవును, యేసయ్య ఒక్కడే దేవుడు, ఆయన సర్వ సృష్టికర్త. ఎందుకంటే మరి వాళ్ళు కూడా ఇది కనుగొని మరి ఎవరు దేవుడని వాళ్ళు విచారణ చేస్తే ఖచ్చితంగా వాళ్ళతో మాట్లాడతాడు. మరి సిలువ ఎత్తుకుని నడవలసిన వాళ్ళు మరి విగ్రహములు పట్టుకుని నడుస్తుంటే దేవుడు చూస్తూ ఊరుకునే దేవుడు కాదు. ఆయన బిడ్డల మొర ఖచ్చితంగా వింటాడు. ఆయన బిడ్డలు కన్నీరు ఖచ్చితంగా మరి చూస్తాడు. కాబట్టి మరి దేవుడు మరి మనమే కాదు, మనతో పాటు ఉన్న మరి రక్త సంబంధికులే అవ్వచ్చు, గ్రామంలో అనేక మంది బిడ్డలు అవ్వచ్చు, ఏ ఆత్మ నశించిపోటు ఇష్టము లేదు. నాకు కూడా అదే దేవుడిచ్చిన ఆ భారాన్ని బట్టి, దేవుడిచ్చిన ఆ కృపను బట్టి మరి నేను ఒక్కదాన్ని, నా కుటుంబమేనా నాయన నీ రాజ్యంలో ఉండాలి, మరి నా వాళ్ళందరూ కాలిపోవాలా, వాళ్ళ కోసం నువ్వు రక్తం కార్చలేదా, బలియాగం అవ్వలేదని నేను ప్రతిరోజు వాళ్ళ కోసం ఆయన కృపను బట్టి, ఆయన ఇచ్చిన ఆత్మను బట్టి, కన్నీటిని బట్టి ప్రార్థన చేస్తుండగా ఖచ్చితంగా ఆయన రక్తాన్ని బట్టి, ఎందుకంటే నా కుటుంబం కోసమే ఆయన కార్చలేదు, కానీ సర్వ సృష్టికర్త అయిన దేవుడు అందరి కోసం కార్చిన ఆ రక్తాన్ని బట్టి, అది జీవము కలిగిన రక్తము కాబట్టి, రోషము కలిగిన రక్తము కాబట్టి, ప్రేమ కలిగిన రక్తము కాబట్టి, సజీవమైన రక్తము కాబట్టి, ఆ రక్తాన్ని బట్టి నా వాళ్ళందరినీ రక్షిస్తాడని నమ్ముచు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. ఎందుకంటే అర్హత లేని మమ్ముల్ని, మరి ఏ మంచి లేని మమ్ముల్ని రక్షించిన దేవుడు మరి ఆ బిడ్డలను కూడా రక్షిస్తాడన్నదే మరి ఆయన శక్తి చేత. ఎందుకంటే సర్వశక్తి కలిగిన దేవుణ్ణి నేనని మరి మాట్లాడి ఉన్నాడు, పరిచయం చేసుకున్నాడు. యాకోబుతోనూ, అబ్రహాముతోనూ, ఇస్సాకుతోనూ, యాకోబుతోనూ ప్రత్యక్షపరుచుకుని పరిచయం చేసుకున్నాడు. కాబట్టి ఖచ్చితంగా ఆయనే మరి బిడ్డలతో మాట్లాడతాడని నేను నమ్ముచున్నాను. అలాగునే మన దేవుడు మరి నమ్మదగిన దేవుడు, ఏది అడిగినా మరి ఇస్తాడు. మనము కూడా ఆ విషయంలో మొరపెట్టినప్పుడు ఖచ్చితంగా ఇది కావాలయ్యా అని అది ఆయనకి ఇష్టానుసారమైంది అయితే ఖచ్చితంగా మన మొర ఆలకించి, సర్వశక్తి కలిగిన దేవుడు, రోషము కలిగిన దేవుడు, అన్నిటికన్నా మన కోసం ప్రాణం పెట్టి రక్తము కార్చి బలియాగమైన ఆ ఏకైక దేవుడు, త్రియేక దేవుడు, ఒకే ఒక్క దేవుడు, మన దేవుడు ప్రభువైన నజరేయుడైన యేసుక్రీస్తు. కాబట్టి ఆయన ఖచ్చితంగా మన మొర ఆలకిస్తానని ప్రమాణం చేశారు. మరి ఆయన ప్రమాణము కానీ, ఆయన ఉద్దేశము కానీ, ఆయన చిత్తము కానీ మనం గ్రహించుకుని ప్రతి ఒక్కటి
ఆయన దగ్గర, ఆయన పాదాల దగ్గర పెట్టినట్టయితే మన సమస్య అవ్వచ్చు, రక్షణే అవ్వచ్చు, ఇంకా ఏది ఏమైనా సరే అవ్వచ్చు, అవన్నీ ఆయన మన దేవుడి దగ్గర చెప్పుకున్నట్లయితే ఖచ్చితంగా మన మొర ఆలకించి మనకు ప్రతిఫలం ఇచ్చే మన దేవుడు, మన యేసయ్య, మన ప్రభు, మన జీవము కలిగిన దేవుడు, మన కొరకు ప్రాణం పెట్టిన దేవుడు అందరినీ పిలిచాడు. అందరినీ పిలవకుండా ఎవ్వరూ ఒక్కళ్ళనే పిలవలేదు. అందరినీ ఏకరీతిగా పిలిచి ఏకరీతిగా ప్రేమించి అందరి కోసం ప్రాణం పెట్టిన దేవుడు. కానీ వాళ్ళ హృదయాలు కఠినపరుచుకుని ఉండి ఉండగా వాళ్ళ హృదయాల కోసం, వాళ్ళ కోసం మనము అందరం రక్షింపబడిన మనము వాళ్ళ కోసం ప్రార్థన చేసే బాధ్యత మనకుంది. కాబట్టి ఎందుకంటే మన కోసం మనమే ఉపవాసం ఉంటాం, మన పిల్లల కోసం మరి విజ్ఞాపన చేస్తాం, నెల్లు ఉంటాం, మరి ఒక్కొక్కసారి 2:40 ఉంటాం, 2:50 ఉంటాం. కానీ మరి అన్యుల కోసం, నశించిపోతున్న ఆత్మల కోసం మనం ఉంటున్నామా? మన పిల్లల కోసమే కాదు, దేవుని కుటుంబము కోసం మనము ఉపవాసం ఉండి అంగలార్చి మరి ఆయన పాదాలు పట్టుకుని బ్రతంలాడుకుంటున్నామా? అలా కాదు. మనం ఎలా అయినా రక్షింపబడ్డామా? ఆయన కృపను బట్టి రక్షణ లేని వారి కోసం ఉపవాసం ఉండి అంగలార్చి మరి భక్తుడు మరి ఇర్మియా గారు ఆయన తల జలమయముగాను తన కళ్ళు నీటి తటాకులుగాను చేసుకున్నారంట ప్రజల కోసం. మనం అలా ఉన్నామా? మన కోసమేనా? మన కుటుంబం కోసమేనా? అలా కాదు అని దేవుడు మరి ఎన్నో విధాలుగా వాక్యానుసారముగాను సేవకుల ద్వారా మనకి చెప్తున్నారు. కాబట్టి మనము కూడా ఆయన కోసం, ఆయన ప్రజల కోసం మరి క్షమించమని అడిగి, పాపములన్నీ క్షమించమని దేవునికి చెప్పి వాళ్ళ కోసం మనం విజ్ఞాపన చేసినట్లయితే మన విజ్ఞాపన ప్రార్థన నిశ్చయముగా మరి మన మొర విజ్ఞాపన ఆలకిస్తాడని చెప్పి ఉన్నాడు. కాబట్టి మరి ఈ ప్రజలందరినీ అలాగే ఈడిపించాడు. ఫరో మరి అడ్డుగా ఉన్న మరి రాజు శక్తిమంతుడే, బలవంతుడే, ఉన్నవాడే. కానీ మరి ఏమీ లేని మోషే మరి ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు, మాట్లాడినప్పుడు మరి దేవుడి చిత్తమే నెరవేరింది కానీ ఫరో చిత్తము నెరవేరలా. అలాగే మనము కూడా మొరపెట్టినప్పుడు మన మొర ఆలకిస్తాడు, దేవుడి చిత్తము నెరవేరుస్తాడు. అలాగే ఫరో చిత్తము నెరవేర్చలా. సముద్రం వచ్చినా, ఎన్నో కష్టాలు వచ్చినా, ఎన్నో బాధలు వచ్చినా మరి మోషేకి, ప్రజలకి తోడుగా ఉండి ఆ సర్వశక్తి కలిగిన దేవుడు ఎన్నో అద్భుతాలు చేశాడు. మన పక్షముగా మన జీవితంలో కూడా, మన జీవితంలో ఎన్నో అద్భుతాలు చేశాడు. మరి చేయకుండా ఆయన ఉండటానికి అన్యాయస్తుడు కాదు. ఎందుకంటే పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు, పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధుడు కాబట్టి మనము కూడా పరిశుద్ధత కలిగి, మరి ఆయన ప్రేమామయుడు కాబట్టి మనము కూడా ప్రేమ కలిగి, సమాధానము కలిగి, ఐక్యత కలిగి, ఏక మనసు కలిగి ఆయన కుటుంబము కొరకు, ఆయన బిడ్డల కొరకు మనము కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే ఖచ్చితంగా మన మొర కూడా విని మరి నశించిపోతున్న ఆత్మల్ని రక్షిస్తాడు. ఖచ్చితంగా రక్షిస్తాడనమాట. మనం ఇది కనుగొని మరి దేవుడి చిత్తము నెరవేరునట్లుగా మనమందరం ఏక మనసుతో ప్రార్థన చేయాలన్నదే దేవుని చిత్తం. మరి ఆయన సర్వశక్తి కలిగిన దేవుణ్ణి అని మాట్లాడుతున్నాడు కాబట్టి నిజముగా ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు. అబ్రహాము మరి 100 పైగానో మరి 90 ఏళ్ళు పైగానో ఉండగా మరి బిడ్డలనిచ్చినప్పుడు అది అసాధ్యమైన క్రియ. స్త్రీకి మరి పిల్లలు పుట్టే ధర్మము కూడా ఉడికిపోయినప్పుడు మరి ఇస్సాకుని ఎలా ఇచ్చాడు? అది ఆశ్చర్యం కాదా? అద్భుతం కాదా? ఆయన మరి ఆ వాగ్దానం చేసి నెరవేర్చి మరి గొప్ప దేవుడైన మన దేవుడు ఎన్నో క్రియలు అలాగే ఎంతమందికి ఈ జీవగ్రంథములో ఎంతోమందికి ఎన్నో అద్భుతాలు మనం చెయ్యలేని, మనిషి రీతిగా మనం చెయ్యలేని ఆ సర్వశక్తి కలిగిన దేవుడు, ఆ మంచి దేవుడు, మరి జీవము కలిగిన దేవుడు మన పక్షముగా, తన ప్రజల పక్షముగా ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు. అది మనం కనుగొని మరి ఈ జీవగ్రంథం చదువుతూ విజ్ఞాపన చేస్తూ మరి ఈ గ్రంథంలో అనేక మంది గురించి రాసి ఉంచాడు. కాబట్టి మన దేవుణ్ణి మనం ఆరాధిస్తూ పొగుడుతూ మరి ఎన్నో కార్యాలు
మరి మన కుటుంబాల పక్షముగా, మన గ్రామం పక్షంగా, మన దేశం పక్షముగా, మన ప్రజల పక్షముగా, ఆయన కుటుంబ పక్షముగా నిశ్చయంగా చేస్తాడని నమ్ముచున్నాము. ఎందుకంటే మరి ఆయన రాజ్యానికి త్వరగా వస్తానంటున్నాడు. మన కుటుంబమే ఉంటే ఎలా ఉండిద్ది? మరి మన కళ్ళ ఎదుట మన వారు కాలిపోతే మనకెంత బాధ? మనకే అల్పులమైన మనకే బాధగా ఉంటే మరి సృష్టికర్త, ప్రాణం పెట్టిన దేవుడు, రక్తము కార్చిన దేవుడు, మరి ఆయనకి ఎంత బాధగా ఉండాలి? ఆయనకి ఇంకా మనకన్నా ఎక్కువ బాధపడతాడు. కాబట్టి ఆయన చిత్తం నెరవేర్చేవారిగానే మనం అందరం ఉందాం, ఏక మనసుతో, ఏకాత్మతో. మరి అది నువ్వు ఈ మాట అన్నావు, అది ఆ మాట అన్నావు నువ్వు, అలా కాకుండా ఏక మనసుతో మనమందరము కలిసి ఆయన కుటుంబం కోసం, ఆయన ప్రజల కోసం, ఆయన బిడ్డల కోసం అనేక ఆత్మలు ఆయనకు అప్పచెప్పేవారిగా ఉండాలన్నదే ఇది దేవుడి మాట, దేవుడి చిత్తం. మరి అల్పురాలనైనా నేను పాట కానీ, వాక్యము కానీ, మరి సాక్ష్యం చెప్పటమే నాకు చేత కాదు. మరి సాక్ష్యం చెప్పాలంటే ఎంతో కాళ్ళల్లో నుంచి వణుకొచ్చి చెమటలు పోసుకొచ్చేయి. అలాంటిది మరి పాట పాడటానికి ఇచ్చిన ఆయన శక్తి, ఆయన కృప. మరి ఈ మాటలు కూడా చెప్పడానికి నాకు శక్తి లేని దాన్ని, శక్తి లేని వారిని ఆయన శక్తి చేత నడిపించారే తప్ప నాలో ఏమీ లేదు. నేను చదువురాని దాన్ని, అల్పమైన దాన్ని, మరి నశించిపోతున్న నన్ను, నా కుటుంబాన్ని ప్రేమించి నన్ను మరి ఆ మూలుగుల్లో నుండి, ఆ పాపములో నుండి, ఆ శాపములో నుండి నా కుటుంబాన్ని మరి విడిపించి ఇట్టి సేవ మరి మాకు ఇచ్చినందుకు దేవుడికి కృతజ్ఞతలు. ఎందుకంటే చిన్న మంద భయపడొద్దన్నావు. రానున్న దినాల్లో ఈ చిన్న మందని వేవేలు మందగా చేస్తాడని నేను నమ్ముచు. ఎందుకంటే మాట వినుట శ్రేష్టం అన్నాడు దేవుడు. అందుకనే దేవుడు మాట వినుట శ్రేష్టమని ఈ సంఘము మరి స్థాపించి ఉండగా, సంఘము ప్రేమ సంఘముగా దేవుడు పెట్టి ఉండగా, మరి ఈ సంఘాన్ని నిశ్చయముగా దేవుడు ఆశీర్వదిస్తాడని, ఈ కొల్లూరు గ్రామంలో నశించిపోతున్న ఆత్మల కొరకే మరి ఈ ప్రేమ సంఘాన్ని స్థాపించాడు. కాబట్టి ఆ నశించిపోతున్న ఆత్మలు మరి పరుగు పరుగున వస్తారు సంఘానికని చెప్పి ఉన్నారు. కాబట్టి ఆయన మాట, నా మాట అయితే అబద్ధమేమో కానీ ఆయన నిత్య నిబంధన చేశాడు. కాబట్టి ఆనాడు మన పితరులకు చేసిన వాగ్దానం ఈనాడు మనకి చేశాడు. వాళ్ళ వాగ్దానమే మన వాగ్దానము. కాబట్టి అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు దేవుడే మన దేవుడు. కాబట్టి మనకు చాలిన దేవుడివి, సృష్టికర్త. కాబట్టి మన నిశ్చయముగా మొర ప్రార్థన ఆలకిస్తాడని నేను నమ్ముచు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఈ చిన్న మాటలు, ఈ చిన్న వాక్యం దేవుడు దీవించును గాక. ఆమేన్. దేవుని నామానికి స్తోత్రం. మీ అందరికీ నా వందనాలు. దేవుని కృపను బట్టి ఈరోజు ఈ నెల దేవుడు మాకు ఇచ్చిన టాపిక్ ఏంటంటే సర్వశక్తిమంతుడైన దేవుడు. దీని నిమిత్తమే చిన్న ప్రార్థన చేసుకుందాము. స్తోత్రము నాయన, స్తోత్రము తండ్రి, మహాగుణుడైన దేవానికి నిండు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. నీకు వందనాలు. అల్పమైన నా నోటితో నువ్వు శక్తివంతుడివి అని నేను చెప్పలేను ప్రభువా. నీ శక్తిని నా మీద కుమ్మరింప చేస్తేనే కానీ నేను మాట్లాడగలను ప్రభువా. బాగుగా నోరు తెరుచు దేవుడివి నువ్వే ప్రభు. జ్ఞాపకం చేసుకో. పరిశుద్ధాత్మతో నన్ను నింపి నువ్వు ఏం మాట్లాడాలనుకుంటున్నావో నీ బిడ్డల ద్వారా, నీ బిడ్డలతో నాతో నువ్వు ఏం మాట్లాడాలనుకుంటున్నావో అవే మాట్లాడించమని యేసయ్య దివ్య నామమున అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. మరి దేవుడు సర్వశక్తి గల దేవుడిని అని చెప్పి ఆయన చెప్తున్నారు. 17వ అధ్యాయంలో 2వ వచనం 1వ వచనంలో దేవుడు మాట్లాడుతున్నారనమాట. అది మూలవాక్యంగా తీసుకున్నట్లయితే ప్రసంగి గ్రంథం నుండి ఒక వాక్యాన్ని మనం చూద్దాము. 6వ అధ్యాయము 2వ వచనము. ప్రసంగి 6:2. ఏమనగా దేవుడు ఒకనికి ధనధాన్య సమృద్ధిని ఘనతను అనుగ్రహించును. అతడు ఏమేమి కోరినను అది అతనికి తక్కువ కాకుండును. అయినను దాన్ని అనుభవించుటకు దేవుడు వానికి శక్తి అనుగ్రహింపడు. చాలండి, చాలు.
ఏంటి ఇక్కడ ప్రసంగి గ్రంథము ఎవరు రచించారు? సొలొమోన్ గారు రాశారు. భూమి మీద మనం ఏది చెయ్యాలి, చేసినా దానివల్ల మనకు కలిగే లాభం ఏంటి అని చెప్పి ఆయన రాసిన గ్రంథం ఇది. అంతా వ్యర్థమే, అంతా వ్యర్థమే, అంతా గాలే అని చెప్పి ఆయన రాశారు. ఆయన ఇక్కడ రాశారు ఏంటి? దేవుడు వానికి శక్తిని అనుగ్రహింపచేయాలంట. మనం అనుభవించాలి అంటే దేవుడు శక్తిని మనకి అనుగ్రహించాలి. ఈరోజు మనం అన్నం తినాలన్నా ఆయన అనుగ్రహం లేకపోతే మనం తినలేము. శక్తిమంతుడైన దేవుడు ఏమంటున్నాడు? ప్రతి మనిషికి శక్తిని నేను ఇవ్వాలంటే సర్వ సృష్టికి ఆధారమైన దేవుడు ఈరోజు మనం బ్రతుకున్నామన్నా, మన పిల్లలతో సంతోషంగా ఉన్నామన్నా అవన్నీ దేవుని కృప. ఒక్కొక్కరికి ఏంటంటే ఆర్థికంగా బాగా ఉంటుంది, సంతోషంగా ఉంటారు, ఆనందంగా ఉంటారు, కానీ తెలియని లోటు. ఆ లోటు వల్ల వాళ్ళు ఏం చేసినా కానీ వాళ్ళు తెలియని బాధతో, వేదంతో వాళ్ళు బతుకుతూ ఉంటారు. ఆ శక్తి అనేది వాళ్ళకి దేవుడు అనుగ్రహించడు. అన్నీ ఉంటాయి, ప్రపంచంలో ఎంతోమంది ధనికులు ఉంటారు, కానీ తెలియని మానసిక వేదనతో వారి కుటుంబంలో సఖ్యత, సమాధానం లేక బాధపడుతున్న సంగతులు ఎన్నో మనం చూస్తూ ఉన్నాము. కానీ మన దేవుడు, మనం నమ్ముకున్న దేవుడు మనకి అన్నీ సమకూరుస్తున్నాడు. మనం తినే ఆహారాన్ని బట్టి, వస్త్రాలను బట్టి, జీవితాన్ని బట్టి ఆయనకు నిండు వందనాలు చెల్లించుకుందాము. అయితే దీన్ని కనుక మనం ఉదాహరణగా తీసుకున్నట్టయితే ఇద్దరిని మనం ఉదాహరణగా తీసుకోవచ్చు. హాగర్ని మనం ఉదాహరణగా తీసుకున్నట్లయితే ఆదికాండం 16వ అధ్యాయంలో హాగర్ని మనం ఉదాహరణగా తీసుకుందాము. ఈమె సారాయి యొక్క దాసి కదా, అందరికీ తెలిసిన విషయమే. సారాయి యొక్క దాసి. ఈమెను సారాయి ఏమంది అబ్రహాంతో? నువ్వు తనతో పో, నాకు ఒక కుమారుడు కలుగునేమో అని చెప్పి తనని అబ్రహాముకి కవుటికి ఇచ్చింది. ఇచ్చిన దాన్ని బట్టి ఆమె గర్భవతి అయింది. నాకు ఇంత మంచి జీవితాన్ని దేవుడు ఇచ్చాడు సారాయి వల్ల అని చెప్పి ఆమె లోబడి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వరుసలు ఆమె లేదు. ఎంతగానో ఇప్పుడు అబ్రహామును భూమి మీద గొప్ప ఆశీర్వాదం కలిగిన వ్యక్తిగా దేవుడు ఆశీర్వదించినప్పుడు ఆ దాసికి తెలియదా అబ్రహాము ఎలాంటి ఆశీర్వాదంతో ఉన్నాడు, ఎవరిని నమ్ముకున్నాడు, ఇలాంటి జీవితం రావడానికి ఎలాంటి కారణాలు జరిగినాయి అనేది హాగర్కి తెలుసు కదా. తెలిసినా కానీ ఐగుప్తురాలై ఉండి అన్నీ సమకూర్చబడినా కానీ తను ఏం చేసింది? గర్భవతి అవ్వంగానే తన యజమానురాలే తనకి హీనంగా కనిపించింది. దాన్ని బట్టి అతిశయపడింది. నేనే గర్భవతినయ్యాను, ఇంతటి ఆస్తికి నా కొడుకే వారసుడు అనే అహంకారం అనేది తనకు వచ్చిందనమాట. మరి అన్నీ సమకూర్చబడినవి, కానీ సారాయి ఏం చేసింది? దాన్ని బట్టి అబ్రహాముని ఏమంది? నా ఉసురు నీకు తగులుద్దు అని చెప్పేసి అన్నప్పుడు నీ మనసుకు నచ్చినట్టు చేసుకో అని చెప్పి వదిలేస్తాడు హాగర్ని. తను పెట్టిన శ్రమను బట్టి హాగరు దూరంగా పారిపోతుంది. పారిపోయిన దాన్ని బట్టి దేవుని దూత ఏం చేస్తున్నావు ఇక్కడ అంటే, నా యజమానురాలు నన్ను శ్రమ పెట్టింది, అందుకే పారిపోయి వచ్చానంటే, ఇకనైనా నువ్వు ఇంటికెళ్ళి, దేవుడు అవకాశాన్ని ఇచ్చాడు. ఎందుకంటే అబ్రహామును ప్రేమించాడు, అన్ని విషయాల్లో అబ్రహాము తనకు లోబడి ఉన్నాడు కాబట్టి హాగరు మీద ఆయన దయ చూపించి ఒక అవకాశాన్ని తనకి ఇచ్చాడు. ఇకనైనా నువ్వు మార్చుకొని నీ యజమానురాలు చేతి కింద అణిగి ఉండమని చెప్పి అవకాశాన్ని ఇచ్చాడు. ఇచ్చిన ఆయన శక్తిని ఆమె యూటిలైజ్ చేసుకోకుండా మరలా తన బిడ్డ విషయంలో తను కనినా కానీ అణిగిమణిగి ఉన్నట్టు ఉన్నా కానీ తను చేయాల్సిన పనులన్నీ ఎన్నో ఈ అధ్యాయంలో చేసింది. దాన్ని బట్టి మరలా సారాయికి కోపం, బాధ కలిగి తన భర్త దగ్గరికి వెళ్ళి వారిద్దరిని పంపించేయమని చెప్పింది. ఇక్కడ మన ఉదాహరణగా తీసుకుంది ఏంటి? హాగరు జీవితాన్ని. అన్నీ సమకూర్చబడినా కానీ వాటిని అనుభవించే శక్తి తనకు లేకుండా పోయింది. అదే దేవుడి దగ్గర దీనంగా తను ఉన్నట్లయితే ఖచ్చితంగా ఆమె కూడా మంచి వరుసలో ఉండేది. అన్ని ఆశీర్వాదాలు తను పొందుకుంది. తన సంతానం మొత్తం అభివృద్ధి చెంది భూమి అంతా వ్యాపింపబడింది. కానీ దేవుడు తెలియని జనాంగంగా వారు అయిపోయారు. ఇది ఒక ఉదాహరణగా తీసుకోవచ్చు. అయితే లోతు జీవితాన్ని కూడా మనం చూసుకున్నట్లయితే అబ్రహాము వెనుక వెళ్ళిన లోతు, అబ్రహాము ఎలాంటి ఆశీర్వాదాన్ని పొందుకున్నాడో తన పక్కన ఉన్న లోతు కూడా అదే ఆశీర్వాదాన్ని పొందుకొని తర్వాత అబ్రహాం నుండి విడిపోయి సొదొమ దగ్గరికి, ఆ పట్టణానికి వెళ్ళిపోయి అక్కడ ఉంటాడు. ఉండిన దాన్ని బట్టి అన్ని విషయాల్లో ఆయన ఆశీర్వాదకరంగానే ఉన్నాడు. కానీ దేవుడు తన కుటుంబానికి దగ్గరగా మాత్రం లేడు.
తను మాత్రమే ఉన్నట్టుగా ఉన్నాడు. ఎందుకంటే నీతిమంతుడిగా అక్కడ లోతుని ఒక వాక్యంలో చూపించబడింది. అయితే తన ఆ లోతు యొక్క స్టోరీ మొత్తం మీకు తెలుసు. తన భార్య ఉప్పు స్తంభం అయిపోయింది, కుమార్తెలు తండ్రితోనే తప్పు చేసేవారిగా ఉన్నారు. మరి అదంతా దేవుడి చిత్త ప్రకారం జరిగిందా? దేవుడి చిత్తానుసారంగా ఆయన లోబడి ఉన్నట్లయితే ఖచ్చితంగా ఆశీర్వాదపు వరుసలోనే వాళ్ళు ఉండేవాళ్ళు, వాళ్ళ కుటుంబం గొప్ప స్థితిలోనే ఉండేది. కానీ ఆ శక్తి వారికి దేవుడు అనుగ్రహించలేదు. ఇక్కడ వీరిద్దరిని ఉదాహరణగా ప్రసంగి గ్రంథంలోంచి తీసుకోవచ్చు. ఈ అధ్యాయంలో మరి కరెక్ట్గా ఉన్నట్లయితే దేవుడి సన్నిధిలో ఉన్న వారి సంగతి ఏంటో ఒకసారి చూద్దాము. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 19వ వచనము. మరియు దేవుడు ఒకనికి ధనధాన్య సమృద్ధినిచ్చి దాని యందు తన భాగము అనుభవించుటకును అన్నపానములు పుచ్చుకొనుటకును తన కష్టార్జితమందు సంతోషించుటకును వీలు కలుగజేసిన ఎడల అతనికి ఆ స్థితి దేవుని ఆశీర్వాదము వలన కలిగను అనుకొనవలెను. ఇక్కడ ఏంటండి 19వ వచనంలో ఒకనికి ధనధాన్య అభివృద్ధి ఆస్తిని సమస్తాన్ని దేవుడు అనుగ్రహించాడు. తన కష్టార్జితమందు సంతోషిస్తూ వీలు కలుగజేసిన ఎడల అతనికి ఆ స్థితి దేవుడు ఆశీర్వాదము వలన కలిగెను అని చెప్పి దేవుడి దగ్గర వాడు ఉన్నట్లయితే ఎంతో భాగ్యవంతుడు. అటువంటి భాగ్యవంతులను కూడా మనం చూసుకుందాము. శక్తి అనుగ్రహించిన పొందుకోలేని వారి గురించి చూసాము. ఇప్పుడు శక్తిని పొందుకొని ఆయన సన్నిధిలో వినయంగా విధేయతగా ఉన్నవారిని కూడా మనం ఉదాహరణగా తీసుకుందాము. ప్రసంగి గ్రంథం తబిత గురించి మనం మాట్లాడుకుందాం. 9వ అధ్యాయము 40వ వచనము. అపోస్తల కార్యము 9:40. పేతురు అందరినీ వెలుపలికి పంపి మోకాళ్ళుని ప్రార్థన చేసి శవం వైపు తిరిగి తబిత లెమ్మనగా ఆమె కన్నులు తెరిచి పేతురును చూచి లేచి కూర్చుండెను. అతడు ఆమెకు చెయ్యిచ్చి లేవనెత్తి పరిశుద్ధులను విధవరాండ్రును పిలిచి ఆమెను సజీవురాలుగా వారికి అప్పగించెను. చాలండి. ఏంటండి పేతురు గారు ఇక్కడ చేసిన పని? యేసయ్య దగ్గర శిష్యరికం చేసిన ఈయన ఎంతగానో దేవుడి దగ్గర ఆయన యొక్క ఆలోచనలను ప్రవర్తన అన్నీ మార్చుకుంటూ యేసయ్య ఇచ్చిన అనుగ్రహాన్ని పొందుకుంటూ శక్తిని పొందుకుంటూ ఎంతగానో అనేక కార్యాలు అనేక చోట్ల చేస్తూ వచ్చారు. అయితే ఈ తబిత అనే స్త్రీ దేవుడి బాప్తిసం తీసుకుని ఆయన శిష్యురాలుగానే ఉంది. మరి ఆమె జబ్బు చేసి చనిపోయింది. అయితే ఆమె దగ్గర ఉన్న విధవరాండ్రు వారందరూ దుఃఖపడుతున్నారు. ఏంటి, మా వస్త్రాలను చూడండి ఇలా కుట్టేది అని చెప్పి చెప్తున్నా. అతని ఎదుట పేతురు ఎదుట ఉంచారు. వస్త్రాలు దేనికి సాదృశ్యం? నీతి క్రియలకు సాదృశ్యం. ఆవిడ సత్క్రియలు చేసింది, దాన ధర్మాలు చేసింది, ఎన్నో చేసింది. వాటిని బట్టి విధవరాండ్రు బాధపడుతున్నారు. ఇదిగో నీతికి సాదృశ్యమైన మా వస్త్రాలను చూడండి, ఆమె వల్లే మేము ఈరోజు ఇలా ఉన్నాము అని చెప్పి ఎంతగానో పేతురు దగ్గర వాళ్ళు ఏడ్చారనమాట. దానిని బట్టి పేతురు తబిత లెమ్ము అని చెప్పి పలికాడు. ఇప్పుడు పలకగా ఆ పలుకులో నుంచి ఏ ప్రభావం ఆమెలోకి వెళ్ళింది? శక్తి కలిగిన యేసయ్య నామంలో తబిత లెగు అని చెప్పి అన్నాడు. ఎవరు? పేతురు గారు. దాన్ని బట్టి చెయ్యి అందివ్వగానే ఆమెలోకి సర్వశక్తుడైన దేవుని యొక్క శక్తి వెళ్ళి ఆమె లేచి నిలబడి మళ్ళా విధవరాండ్రుకు పరిశుద్ధులకు ఆమె అప్పగింపబడింది. ఇది కేవలం దేవుని కృప. అలాగే ఇంకా లాజర్ను కూడా మనం తీసుకోవచ్చు. యోహాను 11:43-44లో లాజరు విషయానికి వస్తే అతను కూడా మరి మరణించి ఆ సమాధి చేయబడి 4 రోజులు ఉన్నాడు. మరియా అయ్యా అక్కడికి వెళ్తే మరి లాజర్ను మనం తీస్తే వాసన వస్తుందేమో అని చెప్పి వెనకాడింది. కానీ
పరిశుద్ధుడైన దేవుడు లేదు, అతను బ్రతికే ఉంటాడు, బయటకు వస్తాడు అని లాజరు లెగిసి రమ్ము అని చెప్పి ఆయన మాట్లాడగానే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. అతను లేవకముందే దేవుడు యేసయ్య దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి అలా ప్రేత వస్త్రంతోనే తను లేచి బయటకు వచ్చాడు. ఇక్కడ ఏం జరిగింది? పిలుపు, సర్వశక్తి కలిగిన నామంలో పిలుపు. యేసయ్య పిలవగానే అక్కడ లేచి వచ్చాడు. మరి క్రీస్తేసి వెళ్ళి అతన్ని ముట్టలేదు, పట్టుకోలేదు, చూడలేదు, ఏమీ గారడి విద్యలు చేయలేదు. ఓన్లీ పిలుపు అనేది చేశాడు. పిలుపు బట్టి శక్తి అతనిలోకి వెళ్ళింది. ఆ ప్రభావం యేసయ్యను అక్కడ మహిమపరచడానికి తండ్రి చేసిన గొప్ప కార్యం. ఇదొక ఉదాహరణ. అలాగే మార్కులో కూడా ఒక చిన్నది ఉంటుంది. ఆ చిన్నదాన్ని నడిపించడం కూడా దేవుని కృపను బట్టే జరిగింది. అలా మంచం మీద పడున్న 12 ఏళ్ళ ఆ చిన్నదాన్ని మరి శిష్యులు నడిపించేటట్టుగా చేస్తారనమాట. తర్వాత మార్కులో 9:25లో దయ్యాన్ని వెళ్ళగొట్టాడు యేసుప్రభు. ఎలా వెళ్ళగొట్టాడు? దయ్యాన్ని వెళ్ళగొట్టాడు. చెవిటి మూగ ఆయన ఆ దయ్యాన్ని దేవుడు ఆజ్ఞాపించాడు. యేసునామంలో ఆజ్ఞాపించి మరలా ఇతనిలోకి రాపు అని చెప్పి పిలుపు ద్వారా శక్తిని అనుగ్రహించాడనమాట. అలాగే 1 రాజులు 17వ అధ్యాయం 19-23లో ఒక చిన్నవాడి మరణం జరిగింది. 1 రాజులు 17-19. అతడు నీ బిడ్డను నా చేతికిమ్మని చెప్పి ఆమె కౌగిటిలో నుండి వానిని తీసుకొని తానున్న పై అంతస్తు గదిలోనికి పోయి తన మంచం మీద వాణ్ణి పరుండబెట్టి, యెహోవా నా దేవా, నన్ను చేర్చుకొనిన ఈ విధవరాలి కుమారుని చంపునంతగా ఆమె మీదకి కీడు రాజేసితివా అని యెహోవాకు మొరపెట్టి ఆ చిన్నవాని మీద ముమ్మారు తాను పారచాచుకొని, యెహోవా నా దేవా, నా మొర ఆలకించి ఈ చిన్నవానికి ప్రాణము మరలా రానిమ్మని యెహోవాకు ప్రార్థింపగా, యెహోవా ఏలియా చేసిన ప్రార్థన ఆలకించి ఆ చిన్నవానికి ప్రాణము మరలా రానిచ్చినప్పుడు వాడు బ్రతికిన. చాలండి. ఇక్కడ ఏం చేశారు ఏలియా గారు? ఆ విధవరాలి బిడ్డని బ్రతికించడానికి అక్కడికి వెళ్ళి యెహోవాకు మొరపెట్టారు. ఎందుకు ఈ కీడిని మీరు కల్పించారు అని చెప్పి మొరపెట్టి, నీ నామంలో అడుగుతున్నాను, ఇతనికి ప్రాణాన్ని ఇవ్వండి అని చెప్పేసి అడిగాడు. సర్వశక్తి కలిగిన దేవుడు పోయిన ప్రాణాన్ని కూడా తిరిగి తీసుకురాగలిగిన దేవుడిని మనం నమ్ముకున్నాము. ఎక్కడ మనల్ని తగ్గించే దేవుడు కాదు, ఏ విషయంలో అయినా మనల్ని హెచ్చించే దేవుడు. ఇక్కడ ఏలియా పట్ల చేసిన దేవుడు మన విషయంలో చేయడా? మనం ఎంత తక్కువగా విశ్వాసంలో బ్రతుకుతున్నామో చూడండి. అక్కడ పిలుపుని బట్టి దేవుడు లాజరును లేపితే, ఇక్కడ ఏలియా గారు అతని మీద పరుండాడు. 3 సార్లు పరుండి లేచాడు. అతని శరీరంలోంటి శక్తి వెళ్ళింది. అతని శరీరంలో ఏ శక్తి ఉంది? తండ్రి శక్తి, పరిశుద్ధాత్మ శక్తి, తండ్రి శక్తి ఉంది. అది ఆ పిల్లవాడి శరీరంలోకి వెళ్ళి అతను బతికాడు అంటే కేవలం ఎవరిది? తండ్రి శక్తి. అలాగే 2వ రాజుల్లో కూడా సేమ్. అతని శిష్యుడు ఎవరు? ఎలీషా విషయంలో కూడా ఇలాగే ఒకటి జరుగుతుంది. 4వ అధ్యాయం 32-36లో సేమ్ ఇదే ప్రాసెస్. గురువుకి ఎలా జరిగిందో ఎలీషా విషయంలో కూడా అలాగే జరిగింది. ఒక చిన్నవాడు మరణిస్తాడు. దాన్ని బట్టి ఆ తల్లి బాధపడుతూ రోధిస్తూ ఉంటే ఆ బిడ్డను కూడా తను తీసుకొని ప్రార్థన చేసి యెహోవా తండ్రి నామంలో బ్రతికిచ్చాడు. కేవలం అది దేవుని శక్తి వల్ల మాత్రమే జరుగుతుంది. అటువంటి శక్తివంతుడిని మనం నమ్ముకున్నాము. అలాగే ఎలీషా శిష్యుడు ఎవరు? బాలు మరణమై ఉండి తన మంచం మీద పెట్టబడి ఉండుట చూచి
తానే లోపలికి పోయి వారిద్దరే లోపల ఉండగా తలుపు వేసి యెహోవాకు ప్రార్థన చేసి మంచం మీద ఎక్కి బిడ్డ మీద తను చాచుకొని తన నోరు వాని నోటి మీదను తన కండ్లు వాని కండ్ల మీదను తన చేతులు వారి చేతుల మీద నుంచి బిడ్డ మీద పండుకొనగా ఆ బిడ్డ ఒంటికి వెట్ట పుట్టెను. చాలండి. సేమ్ గురువు విషయంలో ఏం జరిగిందో సూచక్రియ, శిష్యుడి విషయంలో కూడా అదే సూచక్రియ జరిగింది. సేమ్ తండ్రి మహిమపరచబడ్డానికి మాత్రమే ఇది జరిగింది. ఆయన శక్తిమంతుడని ఇక్కడ తెలియబడింది అనమాట. ఇక్కడ గెహాజీ ఇంత కార్యాన్ని చూశాడు కదా, బతికించడం అనేది చూశాడు. కానీ గెహాజీ దేనివల్ల పడిపోయాడు? ధనాశ వల్ల పడిపోయాడు. అటువంటి స్థితిలో మనం ఎవరూ ఉండకూడదు. దేవుడు చేసిన కార్యాన్ని మర్చిపోయే వారిగా మనం ఉండటం వల్ల మనకే నష్టం. ఏదో చూసుకొని మురిసిపోయి అతిశయపడే వారిగా మనం ఎప్పుడూ ఉండకూడదు. అయితే ఇదంతా ఈ శక్తి గురించి మనం ఇంతగా మాట్లాడుకుంటున్నాం. అసలు ఈ శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? యెహోవా వల్ల. అసలు యెహోవా వల్ల ఎలా శక్తి మనందరికీ అనుగ్రహింపబడుతుంది చూద్దామా? ఇక్కడ యేసయ్య కూడా కార్యం చేశారు, పలికారు మాటని. ఎక్కడి నుంచి వస్తుంది ఆ శక్తి ఒకసారి చూద్దాం. ఆదికాండము 1వ అధ్యాయము 3వ వచనంలో నేను చదువుతాను. దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. పలుకు, పలకగా వెలుగు కలిగెను. ఇంకా చాలా చోట్ల పలకగా వెలుగు కలిగెను, చీకటి కలిగెను. ఇంకా చాలా ఉన్నాయి ఈ అధ్యాయంలో. ఈ అధ్యాయంలో పలుకుగా అని చాలా చోట్ల ఉంది. పలుకు, దేవుడు పలికిన పలుకులోనే శక్తి ఉంది, ఇంకెక్కడా లేదు. సర్వ సృష్టిని దేవుడు సృష్టించాడు. దేనివల్ల? నోటి మాట వల్ల. యోహాను 1:1 ఉంటుంది. ఆదియందు వాక్యముండు ఉండెను, వాక్యము దేవుని వద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ వాక్యమే మనకు శక్తిని కలిగించేది. ఈరోజు మనం వాక్యం చెప్పుకుంటున్నామంటే అది దేవుని గురించే. దీనివల్ల మనకి శక్తి అనేది అనుగ్రహింపబడుతుంది. అబ్రహాము విషయంలో దేవుడు చేసిన గొప్ప కార్యం ఏంటి? నేను సర్వశక్తి కలిగిన దేవుణ్ణి అని చెప్పి మాట్లాడుతున్నాడు. నిందారహితుడిగా నువ్వు ఉండు. ఎందుకన్నాడు ఆ మాట? నింద కలిగిన వాడిగా ఉన్నాడు అబ్రహాం. ఎందుకన్నాడు? ఇక నుంచి నిందారహితుడిగా ఉండు అని చెప్పి 17వ అధ్యాయంలో ఆదికాండంలో అంటాడు. ఎందుకంటాడు? శక్తి కలిగిన దేవుడు మన ఊహకి, ఆలోచనలకి, ప్రతి విషయానికి, మనకి అందని విషయాలు దేవుడు మన పట్ల రుజువు చేస్తూ మన బ్రతికిస్తున్నాడు. కాబట్టి అది శక్తి కలిగిన ఆయన వాక్యాన్ని బట్టే. కాబట్టి మనం ఎక్కడున్నా ఏం చేస్తున్నా వాక్యాన్ని మాత్రం దూరపరచుకోకూడదు. వాక్యాన్ని బట్టే మనం బతుకుతున్నాము, వాక్యాన్ని బట్టే మనం జీవిస్తున్నాము. నలుగురిలో మనం ఘనకరంగా ఉంటున్నామంటే ఆ వాక్యాన్ని బట్టే. కాబట్టి దేవుడు చేశాడు ఏంటి? అబ్రహాము విషయంలో ఇస్సాకును దేవుడు ఇచ్చాడు. ఇష్మాయేల్ కాదు నీ సంతానం ఇస్సాకు అని చెప్పి ఆశీర్వదించి శ్రేష్టమైన బిడ్డనిచ్చి మన పితరుల పట్ల చేసిన కార్యాలు మన జీవితం పట్ల కూడా చేయాలని, మనందరం ఆదరింపబడాలని, శ్రేష్టమైన కుటుంబాలుగా దేవుని సన్నిధిలో నిత్యము ఆరాధన చేసుకునే వారిగా మనము అందరం ఉండాలని దేవుడు ఎంతగానో ఆశిస్తూ మనకిచ్చిన ఈ గొప్ప స్థితిని బట్టి నిండు వందనాలు చెల్లిస్తూ, దేవుడు నాకు ఇచ్చిన ఈ వాక్యాన్ని బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసే నామములో దీవించుకుని అడుగుతున్నాను. ఆమేన్. కలుగునుగాక. యేసుక్రీస్తు నామములో దేవుడు ప్రేమించి మార్చి మాసములో 3వ పరిశుద్ధ ఆదివారమున ఆయన సన్నిధిలోనికి కూడి వచ్చిన ఆరాధించడానికి వచ్చిన మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ పరిశుద్ధ గ్రంథములో నుంచి మరికొన్ని విషయాలను మనము ధ్యానం చేసుకుందాం. ఇప్పటివరకు 2 లేఖన భాగముల పాఠముల ద్వారా దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు, మనం ఎలాగున్నా కూడా ఆయన అన్నీ చేసి పెట్టి అప్పచెప్పే దేవుడని ఇప్పటి వరకు మనం నేర్చుకున్నాం. అయితే పరిశుద్ధ గ్రంథంలోంచి మరొక్కసారి ఆదికాండ గ్రంథకర్త గారు రాస్తూ ఉన్నారు, పరిశుద్ధుడును దైవజనుడైన మోషే గారు రాస్తూ ఉన్నారు. ఆదికాండము 17వ అధ్యాయంలో ఒక లేఖన భాగమును చదువుకొని మరికొన్ని విషయాలను మనము ధ్యానం చేసుకుందాం. 17వ అధ్యాయము 1వ వచనము 2వ వచనమును మనం చదువుకుందాం.
అబ్రాము 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 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండుము, నాకును నీకును మధ్య నా నిబంధనను నియమించి నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించదనని అతనితో చెప్పాను. చాలమ్మ. దేవుని పిల్లరా, దేవుడు ప్రేమించి ఆయన ఇచ్చిన పరిశుద్ధ గ్రంథములో నుంచి మరికొన్ని వాగ్దానములు చేసిన ఆయన నెరవేర్చుటకు శక్తిమంతుడని అబ్రహాము గారి గురించి కొన్ని విషయాలు మనం ధ్యానం చేయబోతూ ఉన్నాం. అయితే కనులు మూసుకున్నట్లయితే పరిశుద్ధాత్మ శక్తిని, తండ్రి యొక్క సహాయమును కోరుకుంటూ మనము లేఖన భాగాలను ధ్యానం చేసుకుందాం. కనులు మూసుకున్నట్లయితే చిన్న సహాయం కొరకు ప్రార్థన చేసుకుందాం. స్తుతులకు కానుభూతుడవైన స్తోత్రార్హుడవైన ఇశ్రాయేలు పరిశుద్ధ తండ్రి, మీ పాదములకు నమస్కారములునైనా. పరిశుద్ధ దినమున మా ప్రభువా, మీ సన్నిధిలో కూడుకొనులాగున్నా చేరుకొనులాగున్నా మీరు మాకిచ్చిన ఊపిరిని బట్టి, ఆరోగ్యమును బట్టి, క్షేమమును బట్టి, మరి ముఖ్యముగా మీ సన్నిధిలోనికి వాళ్ళు అవకాశము కలుగ చేసినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నామయ్యా మా తండ్రి. ఎందుకంటే రాకూడని వారము, ఎందుకంటే తండ్రి అని పిలవకూడని వారము, అయినను మా ప్రభువా మీరు ఆకర్షించారు కాబట్టి, మీరు పిలిచారు కాబట్టి, మీరు మా తండ్రి మమ్మల్ని దగ్గరకు రానిచ్చారు కాబట్టి మేము వచ్చి ఉన్నామయ్యా. కృపాసనము దగ్గరకు వచ్చి ఉన్నాం. ఎందుకంటే మీ కృపను కోరుకొనడానికి, ఎందుకంటే మీ దీవెన ఆశీర్వాదం కొరకు, ఎందుకంటే మీ సర్వశక్తిలో చేసిన ప్రతి కార్యమును మా ప్రభువా మేము వినడానికి, అనుభవించడానికి సిద్ధపడుతూ ఉన్నాం. పరిశుద్ధాత్మ తండ్రి, మీ సహాయము చేత వినులాగున, మీ సహాయము చేత అర్థం చేసుకునేలాగున, మీ సహాయము చేత ఆ వచ్చుచు ఉన్న సహాయమును అందుకునే శక్తి కొరకు మేము నిలబడి ఉన్నాం ప్రభువా. ఘనపరచుము తండ్రి, మహిమపరుడుము తండ్రి. మీ పాదములకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ఈ దినము మమ్మల్ని నడిపించి మీ నామమును బట్టి మమ్మల్ని బలపరిచి దీవించి పంపించమని యేసు పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని నామమునకు స్తోత్రం కలుగునుగాక. యేసుక్రీస్తు నామములో ఈ మధ్యాహ్నమున దేవుడు మరొక్కసారి మనతో మాట్లాడడానికి ఆయన సిద్ధపడుతూ ఉండగా, బలహీనులమని కాక, భక్తిహీనులమని కాక, పరిశుద్ధత లేదని కాక, పరిశుద్ధుడైన దేవుని సహాయం కోరుకున్నాం కాబట్టి తప్పకుండా వినగలిగిన శక్తిని మనకు ఇవ్వగలడు. అట్టి కృపతో నింపబడి దేవుని గ్రంథంలో నుంచి మరికొన్ని విషయాలను మనం ధ్యానం చేద్దాం. 17వ అధ్యాయం 1వ వచనంలో అబ్రాము అని రాయబడి ఉన్నది. మనం చదివేటప్పుడు వెంటనే ఏమని చదువుతాం? అబ్రహాము అని చదువుతాం. అబ్రాము అని రాసి దాని ప్రక్కన సంవత్సరాలు కూడా మనకు చూపిస్తాడు. 99 ఏండ్ల వాడైనప్పుడు అని రాయబడింది. ఆ సంవత్సరాలు లేకుండా అబ్రాముతో యెహోవా అతనికి ప్రత్యక్షమైన రాసలేదు. కానీ 99 సంవత్సరాలంటే 1 సంవత్సరం తక్కువ 100 సంవత్సరాల వయసులో దేవుని యొక్క ప్రత్యక్షతను చూస్తూ ఉన్న మన తండ్రి అయిన అబ్రాము గారిని మధ్యాహ్న కాలంలో మనం జ్ఞాపకం చేసుకుంటాం. దేవుని పిల్లారా, ఆ ప్రత్యక్షమైన దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. ఆ దినములలో దేవుని యొక్క ప్రత్యక్షతలు చూసే సమయం, ప్రత్యక్షతలో దేవుని దూతలు ప్రత్యక్షమయ్యి, దేవుని పరిశుద్ధులు ప్రత్యక్షమయ్యి, దేవుడే స్వయంగా ప్రత్యక్షమై మాట్లాడుతూ ఉన్న సందర్భాలలో మన పితరుడైన, మన జనకుడైన, మనకు తండ్రి అయిన అబ్రాము గారికి వయసు 99 ఏండ్లు అంటారు. 99 ఏండ్లు అంటే మనం ఒకసారి ఎవరినైనా జ్ఞాపకం చేసుకుంటే వాళ్ళు ఎక్కడ ఉంటారు? మంచాలలో వారికి దేవుడు ఆయుష్ ఇస్తే 90. కానీ ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా అన్ని సంవత్సరాలు బ్రతికిన విధానం ఎక్కడ కనిపించటలేదు. కానీ ఇక్కడ రాయబడిన లేఖన భాగంలో 99 సంవత్సరాల సమయంలో వినికిడి శక్తిని కోల్పోతారు మనుషులు, చూపుని కోల్పోతారు మనుషులు,
నడిసే శక్తిని కోల్పోతారు. అంటే బాడీలో ఉన్న అవయవాలన్నీ కూడా శక్తిని వీడిపోయి వారు ఎవరొకళ్ళ మీద ఆధారపడే సమయం. ఏదైనా చెప్తే నాకు వినపడతలేదు అంటారు, ఏదైనా చూడు అంటే ఏమి నాకు కనిపించట్లేదు, గుర్తుపట్టలేకపోతున్నాం అంటారు. మరి ముఖ్యంగా ఏమంటారంటే లేవాలి అంటే తినాలి అన్నా లేవాలి అన్నా పసిబిడ్డల్లాగా అయిపోతారు. వాళ్ళు లేవాలన్నా కూడా ఎవరొకరు సపోర్ట్ కానీ ఈ మధ్యాహ్నకాల సమయంలో మన తండ్రి అయిన అబ్రాహాము గారు దేవుని ప్రత్యక్షతను చూస్తూ దేవుని యొక్క స్వరమును వింటూ ఉన్న గడియలను మనము చదువుతూ ఉన్నాం, ధ్యానం చేస్తూ ఉన్నాం. మన తండ్రితో మాట్లాడిన దేవుడు ఈ మధ్యాహ్నంలో మనతో కూడా మాట్లాడడానికి సిద్ధముగా ఉన్న దేవుడు. అయితే దేవుని పిల్లరా, ప్రత్యక్షతలో ఉన్న దేవుడు మాట్లాడుతూ అంటున్నారు కదా, నేను అని మాట్లాడుతాడు. నేను సర్వశక్తి గల దేవుడును అని మాట్లాడుతాడు. సర్వము శక్తి, శక్తి అంటే బలము, బలము అంటే పరాక్రమం, ఇంత కలిగి సర్వ అని రాయబడి ఉంది. సర్వము అంటే అర్థం ఏమిటి? సర్వము అంటే అర్థం ఏమిటి? అంత అంటే ఇంకా ఎవరి దగ్గర నుంచి మనకి ఈ లోకంలో ఏదైనా ఒక వస్తువో లేక ఒక మనిషి ఉంటే ఆయన బలవంతుడు, చాలా బలం ఉందన్నాం అనుకో, ఆయనకంటే కూడా చాలా బలం ఉంది ఒక ఆయనకంట. ఎవరైనా ఒక సైంటిస్ట్, ఆయనకంటే పెద్ద సైంటిస్ట్, అంటే కంటే ఒకదానికంటే ఒకటి ఎక్కువ ఉన్నవి మనం చూస్తూ ఉన్నాం. కానీ ఇక్కడ మాత్రము ఈ సర్వశక్తిమంతుడైన దేవుని కంటే ఇంకా శక్తి కలిగిన దేవుడు ఇంకెవరూ లేరు అని దేవుడే స్వయంగా చెప్తా ఉన్నాడు. నేను సర్వశక్తిమంతుడను, నన్ను మించి ఇంకెవరు శక్తిమంతులు లేరు అని మాట్లాడతాను. అయితే అక్కడ రాయబడి ఉన్న లేఖన భాగంలో ఒక చిన్న విషయాన్ని ఈ మధ్యాహ్నంలో మనం ధ్యానం చేయబోతా ఉన్నాం. నా సన్నిధిలో నడుచుచు అంటూ ఉన్నా. అంటే దేవుని సన్నిధిలో, దేవుని సముఖంలో, దేవుని మందిరంలో, దేవుని సంఘంలో, దేవుని ఎదుట నడుచుచు అని రాయబడింది. అక్కడ రాయబడిన లేఖన భాగమును జ్ఞాపకం చేసుకుంటూ దేవునితో కూడా నడుస్తూ ఒక ఆయన దేవుని దగ్గరికి వెళ్ళిపోయారంట. ఎలాగో ఒకసారి చూద్దామమ్మ, అక్కడ రాయబడి ఉంది, చూద్దాము. దైవజనుడైన మోసే గారే ఆదికాండంలో నుంచి 5వ అధ్యాయము ఒకసారి మనం చూద్దామమ్మ. 24వ వచనమును ఒకసారి చూస్తే మన పూర్వీకుల్లో ఒక ఆయన అంట, 5వ అధ్యాయము 24వ వచనము, హానోకు దేవునితో నడిచిన తరువాత దేవుడు అతన్ని తీసుకొని పోయెను గనుక అతడు లేకపోయెను అని రాయబడింది. దేవుని పిల్లరా, పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన రాతలన్నీ పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో రాయబడినవి కాబట్టి వాటి అర్థంలోనికి మనం వెళ్ళాలంటే మన ఈ చిన్న జ్ఞానం చాలదు. కాబట్టి పరిశుద్ధాత్మ తండ్రి మాకు లేఖన భాగంలో ఉన్న ఈ వచనాలన్నిటిలో ఉన్న ప్రతి వాక్యమును వివరణ శక్తిని మాకు తెలియపరచండి ప్రభు అంటే మనకు నియమింపబడిన సేవకుల ద్వారా మనకి తెలియపరుస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ రాయబడి ఉన్నది హానోకు దేవునితో నడిచిన, ఇక్కడ నా సన్నిధిలో నడుచుచు అంటూ ఉన్నారు. నడిచిన అని ఉంది అక్కడ, ఇక్కడ నడుచుచ్చు అంటే అబ్రామ్ గారిని మన తండ్రి గారిని ఏమంటున్నాడు ఆయన? నడుచుచ్చు. దేవుడు నడిచిన అంటలేదు. హానోక్ గారేమో నడిచేశారు, నడిచిన అని రాయబడి ఉంది. హానోక్ గారు నడిచారు కాబట్టి దేవుడు అతనిని తీసుకొని పోయెను అని రాయబడి. ఇప్పుడు మన పాఠములో ఉన్న అబ్రామ్ గారిని నడుచుచు అంటున్నా, అంటే నువ్వు నడవాలి అని చెప్తా ఉన్నారు. నడవాలి అని చెప్తూ రెండవది కూడా చెప్తా ఉన్నారు, ఏమంట? నిందారహితుడవై ఉండుము అని. నిందారహితుడివై ఉన్నావు అంటలేదు. అలా ఒక ఆయనకి సాక్ష్యం ఇచ్చారు. ఎవరైనా? నోవా గారికి ఇచ్చారు. ఈ తరములో నీవే నీతిమంతుడువు, నిందారహితుడువు అని దేవుడే సాక్ష్యం ఇచ్చారు. అక్కడ ఆయన నడిచిన ఆయన నిందారహితుడుగా ఉన్న ఆయన. ఇక్కడ అబ్రామ్ గారికి చెప్తా ఉన్నారు, నువ్వు నా సన్నిధిలో నడుచుచు నడవాలి అని చెప్తున్నారు. రెండోది నిందారహితుడుగా నువ్వు ఉండాలి అని చెప్తున్నాడు. అప్పుడు మాత్రమే నాకును నీకును మధ్య నా నిబంధన ఏం చేస్తాను? నియమించి నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించేదను అని చెప్తాను. దేవుని పిల్లలు, ఈ మధ్యాహ్నంలో అబ్రామ్ గారిని జ్ఞాపకం చేసుకునే అదృష్టం మనకు కలిగింది.
ఎందుకో తెలుసా? ఎందుకంటే అక్కడ నీకును నాకును మధ్య నిబంధన నియమించి, ఒకటి ఇవ్వబోతున్నాను, నిన్ను అత్యధికంగా అభివృద్ధి పొందించబోతున్నాను. ఎలా ఉంటే నువ్వు నడవాలి, రెండోది నిందారహితుడిగా ఉండాలి. నడవడం ఎలా, నిందారహితుడిగా ఉండటం ఎలా? దేవుడు ఒక మాటనిచ్చి నీకు నేను కుమారులు ఇస్తాను అని అన్నంత మాత్రాన్ని వెంటనే నమ్మేసే అంత నమ్మమైన శక్యము కాని సందర్భము మాట. కానీ అది వచ్చినది దేవుని నోట నుంచి వచ్చినది కాబట్టి ఆ సమయంలో మన తండ్రి గారు ఎలా ఉన్నారో ఒకసారి చూద్దాం. అమ్మ, మన తండ్రి గారు ఎలా ఉన్నారో చూద్దాం. ఎందుకంటే ఈరోజు మన మధ్యలోనికి అబ్రహం గారు వచ్చారు కాబట్టి ఆయన గురించి కొన్ని విషయాలను మనము చూద్దాం. ఇక్కడ పరిశుద్ధుడును ప్రవక్తనైన నెహెమ్యా గారు రాస్తూ ఉన్నారు. నెహెమ్యా గ్రంథంలో నుండి కొన్ని విషయాలను మనం చూద్దాం నాన్న. నెహెమ్యా గ్రంథంలో నుంచి 9వ అధ్యాయము 7వ వచనం ఒకసారి చూద్దామా. 7వ వచనం ఒకసారి చూద్దామమ్మా. నెహెమ్యా గ్రంథము పాత నిబంధన గ్రంథంలో నుంచి 408వ పేజీలో నుండి నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము 7వ వచనం చూద్దాం. దేవా యెహోవా అబ్రామును ఏర్పరచుకుని కల్దీల ఊరు అను స్థలము నుండి యువతలకు అతన్ని రప్పించి అతనికి అబ్రహామను పేరు పెట్టిన వాడవు నీవే. అతడు నమ్మకమైన మనసు గలవాడని ఎరిగి కనానీలు, హిత్తీలు, అమోరీలు, పెరిజ్జీలు, ఎబోసీలు, గిర్గాషీలు అనువారి దేశమును అతని సంతతి వారికి ఇచ్చినట్లు అతనితో నిబంధన చేసిన వాడవు నీవే. చాలమ్మ. దేవుని పిల్లలారా, ఈ మధ్యాహ్న కాలంలో మన అబ్రహాం గారిని, అబ్రాముగా ఉన్న ఆయన్ని, ఆయన ఉన్న ఊరిలో నుండి, ఆయన తండ్రి ఇంటిలో నుండి, ఆయన బంధువుల దగ్గర నుండి ప్రత్యేకంగా పిలవడానికి గల కారణం ఏంటంటే అతడు నమ్మకమైన మనస్సు గలవాడు. దేవుని పిల్లరా, ఆ సమయంలో చాలామంది ఉన్నారు కదా. అప్పుడు అబ్రామ్ గారిని ఎందుకు పిలవాలి అని ఆలోచన చేస్తే, ఎందుకు అంటే అబ్రామును ఏర్పరచుకొని అని రాయబడింది. అంటే దేవుడు పుట్టక మునిపే అబ్రామ్ గారిని ఏర్పాటు చేసుకున్న ఆయన మరి మనల్ని ఏర్పాటు చేసుకోడా? ఆయన మనకి పేరు పెట్టడా? ఆయన మరి ముఖ్యంగా అక్కడ రాయబడి ఉన్నది, విగ్రహారాధన కుటుంబంలో నుండి, చంద్రదేవతను పూజించేవారి కుటుంబంలో నుంచి, బొమ్మలకు రంగులేసి ఆ బొమ్మలు అమ్ముకునే వారి కుటుంబంలో నుంచి, విగ్రహారాధన కుటుంబంలో నుంచి అబ్రామ్ గారిని దేవుడంట ఏర్పరుచుకొని పిలిచి నా నిబంధన, నీకు నాకు మధ్య నిబంధన అంటే వాగ్దానము, రెండవది నిబంధనతో కూడిన ఆ యొక్క విషయాలకి నేనేం చేయబోతున్నాను అంటున్నాడంటే, ఎందుకు కారణం, ఆయన్ని ఎందుకు పిలుచుకున్నాడు అంటే అతడు నమ్మకమైన మనసు కలవాడని ఎరిగి అని రాయబడి. ఈ మధ్యాహ్నంలో దేవుని పిల్లరా, మన మనసు తెలియాలంటే ఎలా తెలుస్తుంది? ఎవరికైనా ఎలా తెలుస్తుంది? మనకి ఎవరికైనా తెలియాలంటే ఎలా తెలుస్తుంది? మన మాట, మన నాలుగు వెంబడి వచ్చిన మాటని, ఆ నాలుగు వెంబడి వచ్చే మాట ఎక్కడి నుంచి వస్తుంది? హృదయము నిండి ఉన్న దాన్ని బట్టి నోరు మాట్లాడు. హృదయములో ఉన్న విషయాలు నోటి ద్వారా నాలుక మీదకి వచ్చి పెదవుల ద్వారా పలికిన తర్వాత మాత్రమే ఆ మాట మంచా చెడా, ఇతరులకి మేలు కలిగేదా, హాని కలిగేదా, కీడు చేసేదా, సహాయం చేసేదా, వారిని ఓదార్చేదా అనేది మనకి తెలుస్తారు. అప్పుడు మాత్రమే వాళ్ళది చాలా మంచి మనసు, లేక ఆ మాటను బట్టి వాళ్ళది చాలా కఠినమైన మనస్సు అని మనము లెక్కలకు తీసుకొస్తాం. కానీ దేవుడు ఏర్పరుచుకున్న దేవుడు ఏం చూశారంట అబ్రామ్ గారిలో?
అబ్రామ్ గారిలో ఉన్న నమ్మకమైన మనస్సును చూశాను. ఈ మధ్యాహ్నంలో దేవుని పిల్లారా, మన మనస్సును కూడా నమ్మకమైన మనస్సుగా ఉంటే పిలగలిగిన దేవుడు, పేరు మార్చగలిగిన దేవుడు, నిబంధన ఇవ్వగలిగిన దేవుడు, మరి ముఖ్యంగా నీకు నాకు మధ్య ఆ ఉన్న నిబంధనను ఏం చేస్తాడంట, అత్యధికముగా అభివృద్ధి పొందించేదనని చెప్పగలిగిన దేవుడే ఈ మధ్యాహ్నంలో మన పాఠంలో ఉన్న సర్వశక్తి కలిగిన దేవుడు. దేవుని పిల్లరా, మరొకటి మనం గమనిస్తే అసలు అబ్రామ్ గారిని ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడని మనం ఒక ఆలోచనకు వస్తే, అపోస్తుల కార్యం గ్రంథం రాసిన పరిశుద్ధ గ్రంథంలోంచి అపోస్తలుడైన పౌలు గారు రోమా సంఘానికి రాసిన పత్రికలో నుండి ఒక చిన్న లేఖన భాగమును మనం చూద్దామమ్మ. రోమా సంఘానికి రాసిన పత్రికలో నుండి 4వ అధ్యాయము 17వ వచనం ఒకసారి చూస్తామ్మా. 4వ అధ్యాయము 17వ వచనం ఒకసారి చూస్తే, తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా మృతులను సజీవులుగా చేయువాడును, లేని వాటిని ఉన్నట్టుగానే పిలుచువాడునైనా దేవుని ఎదుట అతడు మనకందరికీ తండ్రి అయి ఉన్నాడు. ఇందును గూర్చి నిన్ను అనేక జనములకు తండ్రినిగా నియమించితిని అని రాయబడి ఉన్నది. నీ సంతానము ఎలాగుండునని చెప్పిన దానిని బట్టి తాననేక జనములకు తండ్రి అగునట్లు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. మరియు అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక రమారమి 100 ఏండ్ల వయసు గలవాడయుండి అప్పటికి తన శరీరము మృతతుల్యమైనట్టును శారా గర్భమును మృతతుల్యమైనట్టును ఆలోచించను గాని అవిశ్వాసము వలన దేవుని వాగ్దానమును గూర్చి సందేహింపక దేవుని మహిమపరచి ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలము నొందెను. చాలమ్మ. దేవుని పిల్లారి, మధ్యాహ్నంలో అబ్రాహాము గారికి నీకు బిడ్డలను ఇస్తాననగానే నమ్మినట్లుగా కనిపించలేదు. కానీ మరి ముఖ్యంగా మాట్లాడే సమయంలో రమారమి 100 సంవత్సరాలకి ఆయన వృద్ధాప్యంలో ఉన్నట్లు, శరీరము ఇక మరణానికి దగ్గరగా ఉన్నట్లు, శారమ్మ గారి గర్భము కూడా శరీరం అంటే బలహీనురాలుగా, అంటే మృతతుల్యమైనట్లుగా, అంటే ఇక గర్భం ధరించడానికి శక్తి లేనట్లుగా కనిపించే సమయంలో ఆయనకు కలిగిన విషయం ఏంటంటే, నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మాను అని రాయబడి. ఈ మధ్యాహ్నంలో దేవుని పిల్లారా, అబ్రాహాము గారికి నమ్మకమైన మనసు ఉన్నది అని దేవుడు పిలిచినట్లుగా కనిపిస్తూ ఉంది. పిలిచిన ఆయన్ని వెంటనే తన ఊరిని, తన బంధువులను, తన ఇంటి వారందరినీ వదిలి దేవుని పిలుపు మేరకు అన్నిటినీ విడిచి వచ్చిన ఆయనకి దేవుడు వాగ్దానం ఇచ్చారు. కానీ ఆ వాగ్దానమును గురించి ఆలోచన చేస్తే వెంటనే నమ్మశక్యము కాని పరిస్థితి. ఎందుకు? ఈ వయసులో, ఈ సమయంలో నేను ఒక బిడ్డకే తండ్రిని కాలేకపోతుంటే అనేక జనములకు నేను తండ్రిగా చేస్తానని ఒక వాగ్దానం ఇస్తే, ఒక నిబంధన ఇస్తే, దాన్ని నేను ఎలా స్వతంత్రించుకొనగలను, దాన్ని నేను ఎలా పొందుకోగలను అనేది లేకుండా అక్కడ రాయబడి ఉంది స్పష్టముగా, నిరీక్షణకు ఆధారము లేనప్పుడు నిరీక్షణ కలిగి నమ్మెను అని రాయబడి. కొన్ని సందర్భాల్లో మన పట్ల కూడా దేవుడు ఎన్నో కార్యాలు చేయడానికి వాగ్దానములు ఉంటవి,
మరి ముఖ్యంగా ఆయన కార్యరూపం దాల్చడానికి సమీపంగా ఉన్న సమయంలో కూడా ఆ కార్యం అవుద్దంటావా, అది జరుగుద్దంటావా, నిజమేనంటావా అని ఎప్పుడు కూడా ఎలా ఉంటుందంటే నిరీక్షణ కోల్పోయిన వారంగా, మరి ముఖ్యంగా ఆధారము ఉన్నట్టుగా కనిపిస్తున్నా కూడా ఆధారాన్ని లేనప్పుడు నిరీక్షణ కలిగి నమ్మిన ఒకసారి తండ్రి గారిని జ్ఞాపకం చేసుకునే వారముగా ఉండాలని ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు మాట్లాడతాడు. చాలా విషయాల్లో అలాగే ఉంటాయి. కానీ మన తండ్రులు ఏం చేస్తారు, మన పూర్వీకులు ఏం చేస్తారు, ఆ సమయంలో వాళ్ళు ఎలా పొందారు, అలా మనం కూడా పొందుకోగలమనే విశ్వాసం వంతులుగా మనల్ని చేయడానికి కోసమే ఈ పరిశుద్ధ గ్రంథాన్ని పరిశుద్ధుల చేత పరిశుద్ధాత్మ సహాయం చేత అచ్చు యంత్రము కనిపెట్టిన మొట్టమొదట అచ్చు వేయించిన ఈ గ్రంథం మనం తెలుగు భాషలో చదువుకునేలాగున, మనం ఆధారం నేర్చుకునేలాగున, మనకు నిరీక్షణ నేర్చుకునేలాగున, పరిశుద్ధుల గురించి మన పితరుల గురించి నేర్చుకోవడానికి మాత్రమే ఈ గ్రంథాన్ని మనకి ఇచ్చారు దేవుని పిల్లారు. మనం ఏదో శంఖలో పెట్టుకొని వచ్చి ఆదివారం కదా శంఖలో పెట్టుకోవాలి, ఎత్తుకెళ్ళాలి, కూర్చోవాలి, చదువుకోవాలని కాదు. కానీ మనకు నిరీక్షణ లేనప్పుడు మన పూర్వీకులు ఏం చేశారు, మనం అలాగే చేద్దాం అనే విషయాన్ని మనకి తెలియపరచడం. అంత మాత్రమే కాకుండా అక్కడ రాయబడి ఉన్న ఒక ప్రత్యేకమైన సంగతి ఏంటంటే, అవిశ్వాసము వలన దేవుని వాగ్దానమును గూర్చి సందేహింపక అని రాయబడి ఉంది. అవిశ్వాసం వలన దేవుని వాగ్దానమును గూర్చి సందేహింపక, అందరిలోనూ పీడిస్తూ ఉన్న దేవుని కార్యాలను చూడడానికి ముందుకెళ్ళనీయకుండా ఉన్న ఒక భయంకరమైన పరిస్థితి ఏంటంటే సందేహం. దేవుని గ్రంథాన్ని చదివినప్పుడు మనము కొంత ఊరట పడతాం, కొంత విశ్వాసంలో కలిగి ఉండాలి, నమ్మకమును కలిగి ఉండాలి, పొందుకోగలము, అందుకోగలము, దేవుని కార్యాలను చూడగలము అనుకునే టైంలో ప్రక్కనే వచ్చి చేరుతుంది. ఏంటది? అనుమానము, సందేహం. దేవుని పిల్లారి మధ్యాహ్నంలో మన తండ్రి గారంట అవిశ్వాసము వలన దేవుడిచ్చిన వాగ్దానముల గురించి అంట ఏం చేయలేదంటే సందేహింపక అన్నారు. సందేహింపక ఆయన చేసింది ఏంటంటే ఆయన ఇచ్చిన వాగ్దానం నెరవేర్చుటకు సమర్థుడు. ఈ మధ్యాహ్నంలో దేవుని పిల్లారా, సర్వశక్తిమంతుడైన దేవుడు ఇచ్చిన వాగ్దానము కాదు కానీ చేయబడిన అన్ని విషయాలను మన పక్షాన చేయగలిగిన దేవుడు సమర్థుడు. సమర్థుడు అంటే అర్థం సమర్థుడు. ఒక ఉద్యోగం ఇవ్వాలంటే ఏం చదువుకున్నాం అంటారు, ఒక ఉద్యోగం ఇవ్వాలంటే ఎంత వయసు అంటారు, ఒక ఉద్యోగం ఇవ్వాలంటే మీరు ఆ ప్లేస్ వల్ల పక్క ఊరు వల్ల అని మన అన్నీ అడుగుతారు. ఏమేమి అడుగుతారు? మన ఆధార్లు అడుగుతారు, మన రేషన్లు అడుగుతారు, మన నేటివిటీ అడుగుతారు, మన క్యాస్ట్ సర్టిఫికెట్లు అడుగుతారు, అన్ని సర్టిఫికెట్లు సబ్మిట్ చేయాలి. కానీ ఇక్కడ అబ్రాహాం గారిని ఎంచుకొనడానికి దేవుడు ఏ సర్టిఫికెట్లు అడగలేదు. కానీ నమ్మకమైన మనసు గలవాడు, పిలవగానే వచ్చిన ఆయన ఇచ్చిన వాగ్దానమును ఏం చేస్తున్నాడంట, నిరీక్షణ లేదు కానీ ఆధారం లేదు కానీ నిరీక్షణ కలిగి నమ్మిన ఆయన మరి ముఖ్యముగా సందేహింపక ఆ విశ్వాసాన్ని బట్టి ఏం చేశాడంట, ఈయన చేయగలిగిన దేవుడు సమర్థుడు అని. ఆ సమర్థుడు అన్న దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు. ఈ మధ్యాహ్నంలో ఇప్పటి వరకు 2 పాఠాలలో ఆయన ఏమైనా చేయగలిగిన దేవుడు, ఆయన ఎంతైనా చేయగలిగిన దేవుడు అని మనము మాట్లాడుకుంటూ ఉంటే దేవుని పిల్లారా, ఆయన కార్యాలు ఆయన బిడ్డల పక్షాన ప్రవక్తలైన వారికి, పరిశుద్ధులైన వారికి, ఆయన ఏర్పరిచిన వారందరి చేత చేయించిన కార్యాలని మనం ఇట్లా చెప్పుకుంటా పోతే, రాసుకుంటా పోతేనంట అక్కడ రాయబడి ఉంటుంది. యోహాన్ గారు రాస్తారు సువార్త భాగంలో, ఇలా ఆయన చేసిన కార్యాలన్నీ రాస్తా కూర్చుంటే ఆ పుస్తకాలు పెట్టడానికి భూమి చాలదు అంటాడు. ఏంటంట, ఆ ఆయన చేసిన కార్యాలని కొన్ని మాత్రమే మనకి దీనిలో రాయబడింది, చాలా మాత్రము ఉన్నవి. వాటన్నిటినీ మనం పొందాలి అంటే, అందుకోవాలంటే మనము ఒకటి చేస్తాం. అయితే అబ్రాహాం గారిని పిలుచుకున్నాం మన కుటుంబంలోనికి, మన మధ్యలోనికి రావడానికి ఆయన ఇష్టపడ్డారు. కాబట్టి వచ్చిన ఆయన ఎలాంటి ఆయన నమ్మాడో ఇంకొక చిన్న విషయం మనం చూద్దామమ్మ. హెబ్రీ సంఘానికి రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు గారు హెబ్రీ సంఘానికి రాసిన పత్రికలో నుండి ఒకసారి చూద్దాము. 11వ అధ్యాయము, హెబ్రీ సంఘానికి రాసిన పత్రికలో నుండి 11వ అధ్యాయము ఒకసారి చూద్దామమ్మ.
11వ వచనం ఒకసారి చూస్తామ్మా. 11వ అధ్యాయం 11వ వచనం చూద్దాం. విశ్వాసమును బట్టి శారాయు వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకొనెను గనుక తాను వయసు గతించినదైనను గర్భము ధరించుటకు శక్తి పొందెను. దేవుని నామమునకు స్తోత్రం కలుగును గాక. ఒక కుటుంబంలో నిరీక్షణకు ఆధారం లేనప్పుడు నిరీక్షణ కలిగిన ఆయన అవిశ్వాసంగా ఉంది అని సందేహించాలి. కానీ వాగ్దానము స్వతంత్రించుకున్న ఆయన భార్య కూడానంట అక్కడ రాయబడి ఉంది, విశ్వాసమును బట్టి శారా గారు ఏం చేసిందంట, అయ్యో ఇన్ని సంవత్సరాలు అయ్యింది, నా గర్భసంచి ఉడిగిపోయి ఉంటుంది, నాకు ఎలా బిడ్డలు పుడతారు అనలేదు. కానీ వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకున్నది గనుకే వయసు ఉడిగిన మృతతుల్యమైన ఆ గర్భసంచిని తాకిన దేవుడు ఆమె గర్భము ధరించుటకు శక్తి పొందెను అని రాయబడి ఉన్నది. దేని పిల్ల వినడానికి చాలా సింపుల్గానే కనిపిస్తేవి, కానీ ఒక్కసారి ధ్యానంలోనికి వెళ్ళి మనము ఆ వృద్ధాప్యంలో ఉన్న మన తల్లిదండ్రులైనా మనకు విశ్వాసాన్ని నేర్పించడానికి, నిరీక్షణ నేర్పించడానికి, నమ్మకమైన మనసు కలిగి ఉండడానికి నేర్పించడానికి వచ్చిన తల్లిదండ్రులను ఒక్కసారి మనము ధ్యానంలో కూర్చొని వారిని అడిగినట్లయితే, ఎలా ఉన్నారయ్యా ఆ టైంలో, దేవుడు మాట్లాడేటప్పుడు ఎలా నమ్మారయ్యా, ఎలా మీరు ఆ గర్భాన్ని పొందుకున్నారయ్యా, ఎలా వాగ్దాన్ని మీరు స్వతంత్రించుకున్నారయ్యా అని మనం అడిగినట్లయితే తప్పకుండా ఆయన తెలియపరచగలిగిన దేవుడు. అందుకే ఈ మధ్యాహ్నంలో దేవుని పిల్లారా, దేవుని యొక్క పిలుపును వినేవారిలో ఉన్న మన పితరులైన వారందరి పాఠములు, వారి జీవిత చరిత్రలు మనం నెమరవేసుకున్నట్లయితే మనకు కూడా నడవాలని. ఎందుకంటే మన తల్లిదండ్రులు నడిచేటప్పుడు మనం పుట్టగానే నడవలేదు, కానీ మన తల్లిదండ్రులను వారి తల్లిదండ్రులు అందరూ కూడా పట్టుకొని మాత్రమే నడక నేర్పించారు గనక మనం నేర్చుకున్నాం కనుకే మన పిల్లలకి నడక నేర్పిస్తున్నాం. వారు పడుతూ ఉంటే మనం వెంటనే అయ్యో పడిపోతున్నావా, నేను ఉన్నాను కదా అని మనం పట్టుకుంటూ ఎలా ఉన్నామో, విశ్వాసులకు తండ్రి అయిన అబ్రాహాం గారు కూడా మనకు నిరీక్షణ నేర్పించడానికి, మనం కూడా నమ్మకమైన మనసు కలిగిన వారిగా ఉండడానికి దేవుని వాగ్దానములన్నిటినీ పొందుకోబోతున్నామా, అవుతుందా లేదా అనే ఊగిసలాటలో ఉన్నప్పుడు దేవుని కార్యాలను చూడడానికి మన పితరులైన వారి జీవిత చరిత్రలన్నీ మనం ధ్యానం చేసుకున్నట్లయితే తప్పకుండా అలాంటి విశ్వాసం కలిగిన వారిలో దేవుడు మనల్ని ఉంచగలరు. అట్టి కార్యములన్నిటిని మనము చూసి దేవుని పిల్లలముగా మనం ఉండడానికి, దేవుని సన్నిధిలో అనేక కార్యములు చూసిన వారముగా, వివరించి చెప్పేవారముగా దేవుడు దీవించడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి నిరీక్షణకు ఆధారం లేనప్పుడు ఆధారం నేర్పించిన దేవుడవా అయ్యా, నమ్మకమైన మనసు లేనప్పుడు నమ్మకమైన మనసు పుట్టించిన దేవుడవా అయ్యా, మరి ముఖ్యముగా నమ్మదగిన దేవుడువని, నువ్వు చేయడానికి సమర్థుడువని రూఢిగా నమ్మే అంత వారిలోనికి పంపించిన విశ్వాసమును మాకు కూడా కలిగించుము తండ్రి అంటే తప్పకుండా కలిగించగలడు, పుట్టించగలడు. అట్టి విశ్వాసము, అట్టి ధన్యత, అట్టి విశ్వాస జీవితము మనకు నువ్వు నేర్పించి దేవుని కార్యములను కన్నులారా చూసేవారిలో ఉంచి దీవించునుగా. ఆమేన్. అవకాశం ఇచ్చిన అయ్యగారి వందనాలు తెలియజేస్తూ